అమ్మా నా ప్లేట్ తమ్మునికి ఎట్లిస్తావు? డాడీ ఇది నా పెన్ను, అన్నయ్య ఎందుకు తీసుకుంటాడు? ఇగో చిన్నగున్నప్పుడు గిట్లుంటాయి కొట్లాటలు. జరంత తెలివికి వచ్చినాక చల్ వానికేమో 5 సుక్కల ఓటర్ల బర్త్డే చేస్తారు, నాకేమో ఇంటి ముంగట టెంట్ వేసి చేస్తారా అని తేడాల మీద ప్రశ్నిస్తారు. ఇంకా జరంత పెద్దగా అయినాక వాన్ చదువుకేమో బ్యాంకులో లోన్ తీసుకొని అమెరికా పంపిస్తారు. నేను అడిగితే పైసలు ఇవ్వంటారా? ఇక ఫైనల్గా ఆస్తుల పంపకాల మీద సై అంటే సై అంటారు. కానీ గీ పంచాదైతే అస్సలు దిగుతలేదబ్బా. మంజు వారింట మల్లో మంట పుట్టింది. జల్పల్లి ఫామ్ హౌస్ ముంగట ధర్నా చేసిండు మనోజన్న. బిడ్డ బర్త్డే కోసం రాజస్థాన్ పోయొచ్చే వరకు మా విష్ణన్న ఇంటిని ఆగం చేసిండు, నా పాత కార్లు బయట పడేసిండని గరమైండు. ఇది నాయనాస్తి. అన్నదమ్ముల నడుమ కీసులాటలైతంటే కొన్నొద్దులు ఎవ్వలుండొద్దని కోర్టు ఆర్డర్ వేసినందుకు మనోజును లోపటి గోనియలే పోలీసులు. కుళ్ళండి, చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు వాడు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాటిచ్చారు. ఈ పంచాయతీ 4 నెలల కంచి నడుస్తున్నా ఇద్దరిట్లా ఎవ్వరు తగ్గుతలేరు. ఆస్తులలోల్లి ఆఖరికి సినిమాల కాడికి వచ్చిందట. అన్న కోసం అమ్మాయి గట్ట కూడా వేసుకుని యాక్ట్ చేశానండి. మనం పోట్లాడాలంటే ఇంటి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదాం అని నా బైరం వదులుదాం అనుకున్నాం. సినిమా ఇంకంతే, బైరం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతుంది. తమ్ముడు ఇంత మాట్లాడుతంటే అటుకెళ్ళి అన్ననైతే సప్పులేదు. అంటే ఎంత హీరోలైనా సెలబ్రిటీలైనా ఇంట్లో పడి రాకుంటే మన లెక్కనే రోడ్ల మీదకి వస్తారన్నట్టు. గడికోపారి లొల్లులు, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులు అవసరమా సారు? కొడుకులను గూకుండా పెట్టి ఇద్దరికి న్యాయమైతట్టు తీర్పు వేస్తారా అంటే పెద్దరాయుడు పేరు నిలబెట్టినోళ్ళు అవుతారు. ఆలోచన వేసుకోసారు జరా.